వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 గిరిజన ప్రాంతంలో పుట్టి గిరిజన ప్రాంతంలో పెరిగి ఇంటర్నేషనల్ బ్లైండ్ క్రికెట్కి భారతదేశం నుంచి తను సెలెక్ట్ అవ్వడం నిజంగా అది ఈ విశాఖ సాగర్ వద్ద ఉన్న బ్లైండ్ బాలిక ఉన్నత పాఠశాల నుంచి అయితే ఈ పాంగి కరుణకుమారి అయితే తిను సెలెక్ట్ అయ్యింది. నిజంగా ఆ ప్రాంతం కానీ నిజంగా ఈ పాఠశాల కానీ చాలా గర్వపడే విధంగా ఈ పాంగి కరుణకుమారి అయితే ఈ బాలిక ఉన్నత పాఠశాల బ్లైండ్ ఈ నేపథ్యంలో 10th క్లాస్ అయితే చదువుతుంది. మనం ఇప్పుడు 10th క్లాస్ చదువుతున్న ఈ పాంగి కరుణ కుమారి అయితే మనతో పాటు ఉన్నారు. అసలు ఆ అమ్మాయికి అసలు ఈ క్రికెట్ మీద మక్కువ ఏంటి, అసలు ఏ స్పోర్ట్స్ మీద మక్కువ ఏంటి అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ ఏం పేరు అమ్మ నీ పేరు? నా పేరు పి కరుణకుమారి. కరుణకుమారి. అమ్మ ఎక్కడ, ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చాను నువ్వు? నేను వంటల మామిడి నుంచి వచ్చాను. పాడేరు, అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు వంటల మామిడి గ్రామం నుంచి అయితే పాంగి కరుణకుమారి అయితే వచ్చారు. అమ్మ ఏంటి నీకు స్పోర్ట్స్ బాగా ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చింది నీకు బాగా? నీకు అన్ని స్పోర్ట్స్ అంటే ఇష్టమా? ఇష్టమే సార్. ఎవరు నీకు ఎక్కడ నేర్పిస్తున్నారు? పీటీ మేడం. పీటీ మేడం నేర్పిస్తున్నారు. మరి క్రికెట్కి ఎందుకు వెళ్ళావు నువ్వు? ప్రత్యేకించి క్రికెట్ అంటే కూడా ఇంట్రెస్టా? ఇంట్రెస్టే సార్. ఎవరు నేర్పించారు క్రికెట్ అంతా నీకు? అంటే మామూలు క్రికెట్ అంటే నువ్వు తెలుసా? మామూలు క్రికెట్ అది వింటుంటూ ఉంటావు, చూస్తుంటూ ఉంటావు నువ్వు? చూస్తూ ఉంటాను సార్. మహిళా క్రికెట్ అవి చూస్తుంటూ ఉంటావా? అంటే మీ మేడం మీ పీటీ మేడం నిన్ను ప్రోత్సహించారా క్రికెట్ ఆడమని? లేదు సార్, నాకే ఇంట్రెస్ట్గా ఆడాలనిపించింది సార్. అమ్మ ఇప్పుడు నువ్వు ఇలాగ భారతదేశానికి దీనికి సెలెక్ట్ అవుతాను అనుకున్నావా ఎప్పుడైనా? అనుకోలేదు సార్. ఎలా ఉంది మీ అమ్మ నాన్న ఏమన్నారు? హ్యాపీ ఫీల్ అయ్యారా? చాలా హ్యాపీగా ఉన్నారు సార్. మీ ఏరియా వాళ్ళందరికీ నీకు ఇంత గుర్తింపు వస్తుంది, ఎలా ఉంది? చాలా సంతోషం. మరి బాగా ఆడతావు క్రికెట్? అది బాగా ఆడతాను సార్. అయితే ప్రధానంగా నీకు ఈ క్రికెట్లోని ఎక్కువ మెలకువలు ఇవన్నీ ఎలా ఆడాలని నేర్పించింది ఎవరమ్మా నీకు? పీటీ మేడం చెప్పారా? చెప్పారు సార్. ఏంటి నీ ఫ్యూచర్ ఏమనుకుంటున్నావు? ముందు ఏం అవ్వాలనుకుంటున్నావు? నీకు గోల్ ఉంటుంది కదా, మంచి క్రికెటర్ అవుతావా? మంచి క్రికెట్ ఆడదాం అనుకుంటాను. మరి మీ ఫ్రెండ్స్ మీ స్నేహితులు అందరికీ ఏం చెప్తాను? వాళ్ళు కూడా బాగా ఆడి మంచి పొజిషన్కి రమ్మని చెప్తాను సార్. నిజంగా అంటే రానున్న రోజుల్లో ఇంకా బాగా ఆడి ఇంకా మంచి పేరు తెస్తావు మన దేశానికి? తెస్తాను సార్. ఏం చెప్తావు ఇంకా మీ అక్కలు కానీ చెల్లెలు కానీ చిన్న క్లాసుల వాళ్ళు కానీ ఏం చెప్తావు నువ్వు? ఏ సలహా ఇస్తావు నువ్వు? బాగా ఆడమని చెప్తావా? బాగా ఆడమని చెప్తాను సార్. ఇప్పుడు దీనికి సంబంధించి క్రికెట్ ఎక్కడ నువ్వు ప్రాక్టీస్ అది చేస్తావు? ఎక్కడైనా స్కూల్లోనే ప్రాక్టీస్? స్కూల్ కూడా చేస్తాను సార్. స్కూల్లోనే చేస్తావు. మరి నీకు సంబంధించి ఈ ఆట వస్తువులు కానీ బ్యాట్లు కానీ అన్నీ ఉన్నాయా? స్కూల్లో సమకూరుస్తున్నారా? దాన్నిటితో నువ్వు బాగా ఆడుతున్నావు. అవును సార్. మీ పీటీ మేడం ఏం చెప్తారు నీకు? బాగా బౌలింగ్ చేయండి, బౌలింగ్ బాగా వేయండి నేర్పిస్తారా? ఎలాగా? అవును సార్. ఏంటి నీకు బ్యాటింగ్ ఇష్టమా, బౌలింగ్ ఇష్టమా? ఏంటి క్రికెట్ అంటే చాలా ఆల్ ఆస్పెక్ట్స్లో నీకు అవగాహన ఉండాలి. ఏంటంటే ఇష్టం నీకు బాగా? బ్యాటింగ్ ఇష్టం సార్. బ్యాటింగ్ ఇష్టం. బౌలింగ్ కూడా చేస్తావా? చేస్తాను సార్. నువ్వు ఆల్రౌండర్ అని చెప్తున్నారు మీ ప్రిన్సిపల్ మేడం, అది నిజమేనా? నిజంగా. ఫీల్డింగ్, బౌలింగ్, కీపింగ్ అన్ని చేస్తావా? కీపింగ్ కాదు అన్ని మొత్తం ఓవరాల్ ఆల్రౌండర్ అంటే నీకు అవగాహన ఉంది. అవును సార్. నీతో పాటు ఇంకా మిగతా ప్లేయర్స్ కూడా ఉంటారు కదా, ఎక్కడెక్కడి నుంచి వచ్చారు నీకు? వాళ్ళందరూ పరిచయం ఉన్నారా? నాకు ఇద్దరే తెలుసు. ఎవరెవరు? దీపిక, గంగా సార్. అయితే ఇంకా బాగా ప్రాక్టీస్ చేస్తావా ఇంకా నీకు మంచి పేరు తేడానికి? నిజంగా నువ్వు బాగా ఆడితే నీ స్కూల్కి కానీ మీ ఫ్రెండ్స్కి కానీ నీ పేరెంట్స్ కానీ మంచి ఈ పేరు వస్తుంది కదా, ఇంకా బాగా ఆ పట్టుదలతో బాగా ఆడతావా? ఏం చేస్తావు? బాగా ఆడతాను సార్. బాగా ఆడతావు. ఏం చేస్తారు నాన్నగారు? ఏం చేస్తారు? వ్యవసాయం, చిన్న చిన్న కూలి పనులకి వెళ్తారు సార్. అమ్మ కూడా సార్ చేస్తారు. నీకు అన్నదమ్ములు అక్క చెల్లెలు ఉన్నారా? అన్నయ్య, ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు సార్. చెల్లెళ్ళు ఉన్నారు. వాళ్ళు చదువుకున్నారు అక్కడ? చదువుతున్నారు సార్. వాళ్ళు ఎలా నీకు బాగా ప్రోత్సహిస్తారా నీకు ఇందులో? చేస్తారు సార్. ఏంటి మేము ఉన్నాం, బాగా ఆడు, ఇంకా బాగా ఆడని చెప్తారా? చెప్తారు సార్. మీ అన్నయ్య మీ చెల్లెలకి మరి వాళ్ళని కూడా క్రికెట్లో రాణిస్తావు నువ్వు? చెప్తావా? నీకు తెలిసింది మరి నువ్వు సెలెక్ట్ అయ్యావు కదా భారతదేశానికి, చెప్తావా మరి వాళ్ళకి ఎలా ఆడాలో ఏంటో? చెప్తాను సార్. ఇంకేంటి ఏం కావాలి నీకు? అసలు ఈ గేమ్ ఆడడానికి నీకు ఎలాంటి వస్తువులు కావాలి? నీకు ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉన్నాయి? అన్ని స్కూల్లో చూసుకుంటారా? అవును సార్. ఇప్పుడు నిన్ను ఇలా గుర్తించి ఇలా పత్రికల్లోని ఇలా ఛానల్స్లోని కూడా వస్తుంటుంది కదా, ఎలా ఉంది నీకు? హ్యాపీగా ఉందా? హ్యాపీగానే ఉంది సార్. ఒక జిల్లా పరిషత్ చైర్మన్ వచ్చి నిజంగా ఆవిడ కూడా ఒక గిరిజన
ఏరియా నుంచి వచ్చి ఆవిడ ఈ జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యి నువ్వు ఇలా ఇంటర్నేషనల్ బ్లైండ్ క్రికెట్ సెలెక్ట్ అవ్వడం, నిజంగా నీకు ఏం కావాలంటే అది ఇస్తారనడం, మీ మీ ఇంట్లో వాళ్ళందరికీ ఇల్లు శాంక్షన్ చేస్తా అన్నదా కదా, నిజంగా నీ వల్ల ఇవన్నీ వస్తున్నాయి మీ ఇంట్లో వాళ్ళకి, ఎలా ఉంది నీకు? చాలా సంతోషంగా ఉంది సార్. మరి అమ్మాలకు ఫోన్ చేసి చెప్తావా ఈ విధంగా వచ్చిందని, మేడం వల్ల వచ్చారని? చెప్తాను సార్. గర్వంగా ఉందా నీ వల్ల మొత్తం అన్నీ వస్తున్నాయి ఇంట్లో వాళ్ళందరికీ ఉందా? మరి నీకు అక్కడ ఎలా ప్రాక్టీస్ చేసేదానవా, నువ్వు అసలు క్రికెట్ ఆడేదానవా మీ ఇంటి దగ్గర? లేదు సార్. అంటే ఇంట్రెస్ట్ బాగా ఆడడంతో ఇక్కడి నుంచి నీకు నేర్చుకున్నావు. అవును సార్. ఏది మీ మీ భాష ఏం మాట్లాడతారమ్మా అసలు ఎక్కువ, తెలుగు కాకుండా మీకు ఇంటి దగ్గర ఏం మాట్లాడతారు? పీటీజీ ఎక్కువ మాట్లాడతాను. పీటీజీ అది ఎక్కువ మాట్లాడతారు. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుగు నేర్చుకున్నావా? అవును సార్. తెలుగు ఫుల్గా రాదు, ఇక్కడికి వచ్చిన తర్వాత అందరిని చూసి నేర్చుకున్నావు. రైట్ రైట్. ఇది ప్రధానంగా అల్లూరు సీతారామరాజు పాడేరు నుంచి అయితే మటుకి ఒక గిరిజన గ్రామం నుంచి అయితే తను నిజంగా ఈ భాష, తెలుగు భాష కూడా వాళ్ళు వేరే గోండులు లిపి లేని భాషలు అయితే ఉంటాయి, ఆ భాష నేర్చుకొని నిజంగా అక్కడ చదువుకొని అమ్మాయి చూపు కోల్పోవడం, నిజంగా చూపు కోల్పోవడంతో ఈ విశాఖ అందబాలికల ఉపాధ్యాయులు అయితే మొత్తం ఈ అమ్మాయి అక్కడ ఉందని చెప్పి తెలుసుకొని ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ 7th 8th 9th 10th మొత్తం అంతా ఇక్కడ చదివించడం. అలాగే అమ్మాయి స్పోర్ట్స్లో బాగా రాణిస్తుంది, స్పోర్ట్స్లో బాగా హైపర్ యాక్టివ్గా ఉందని చెప్పి స్పోర్ట్స్లో తీసుకురావడం, అందులో ఈ అందబాలికల క్రికెట్ తిని సెలెక్ట్ చేసి తిని కోచింగ్ అది ఇవ్వడం, నిజంగా ఇవన్నీ ఈ పీటీ మేడం, అందబాలికల మేడం తిని యాక్టివిటీస్ అన్నీ చూసి తిని క్రికెట్లో అయితే బాగా రాణించగలదని చెప్పి ఆల్రౌండర్గా తీర్చిదిద్ది నిజంగా భారతదేశానికి సెలెక్ట్ చేసి నిజంగా తిని పెర్ఫార్మెన్స్ కూడా చూపించింది, బాగా హైపర్ యాక్టివ్గా ఉండి ఆల్రౌండర్ అన్నీ బ్యాటింగ్ నుంచి బౌలింగ్ వరకు మొత్తం ఫీల్డింగ్ దగ్గర నుంచి మొత్తం అన్నీ నేర్చుకొని అన్నీ నిజంగా తను పెర్ఫార్మెన్స్ చూపించడంతో ఇప్పుడు భారతదేశానికి అయితే తను ఆడే పరిస్థితులను నెలకొంది. నిజంగా నేను నా వల్ల నా తల్లిదండ్రులకి అది ఇల్లు అది శాంక్షన్ చేస్తానన్న ఒక ప్రభుత్వం నుంచి నిజంగా నాకు ఇంకా పట్టుదల అయితే లేపింది. నేను నిజంగా ఇంకా బాగా ఆడి నా జూనియర్స్ అందరికీ కూడా నేను చెప్తాను, ఏదో ఒక దృష్టిలో కళ పెంపొందుకోవాలి, అలాగే స్పోర్ట్స్లో రాణించాలని చెప్పి నాకు 2 చెల్లెళ్ళు ఉన్నారు, ఒక అన్నయ్య ఉన్నాడు, వాళ్ళని కూడా గేమ్స్ ఆడమని చెప్పి నేను ప్రోత్సహిస్తాను. అలాగే రానున్న రోజుల్లో ఈ క్రికెట్లో ఇంకా మెరుగుపరుచుకొని నిజంగా భారతదేశానికి మంచి పేరు అయితే తెస్తానని చెప్పి ఈ పాంగి కరుణకుమారి అయితే తెలియజేస్తుంది. ఇది ఈ పాంగి కరుణకుమారి క్రికెట్ ప్రస్థానం. వెల్కమ్ టు ఆర్టీవీ, శివరామకృష్ణ నా పేరు. అయితే మట్టిలో మాణిక్యం అన్న మాటకి గిరిజన ప్రాంతం నుంచి పాంగి అరుణకుమారి నిజంగా ఇంటర్నేషనల్ బ్లైండ్ క్రికెట్కి సెలెక్ట్ అయ్యి నిజంగా భారతదేశానికి ఒక మంచి పేరు సంపాదించారు గిరిజన ప్రాంతం నుంచి. అయితే పర్టికులర్గా ఆ గిరిజన ప్రాంతం నుంచే జిల్లా పరిషత్ చైర్మన్ అయిన సుభద్ర మేడం ఆ పాపని ఈరోజు అభినందించడం, అలాగే ఆ పాప ద్వారా వచ్చి ఈ పాఠశాలకి ఏంటంటే కావాలని చెప్పి మొత్తం అంతా వరాలు అయితే కురిపిస్తున్నారు. అయితే మనతో పాటు జిల్లా పరిషత్ చైర్మన్ సుభద్ర మేడం ఉన్నారు. మేడం చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారు? మీ గిరిజన ప్రాంతం నుంచి ఒక అమ్మాయి ఇంటర్నేషనల్ బ్లైండ్ క్రికెట్కి సెలెక్ట్ అవ్వడం ఏ విధంగా ఫీల్ అవుతున్నారు మీరు? ముందుగా మీ ఆర్టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలండి. నా పేరు సుభద్ర జల్లిపల్లి, విశాఖపట్నం జిల్లా పరిషత్ చైర్పర్సన్ నేను. ఏదైతే గత 2 రోజుల నుంచి పాంగి కరుణకుమారి అనే ఒక బ్లైండ్ స్టూడెంట్ ఇక్కడ విశాఖపట్నము బ్లైండ్ హాస్టల్లో ఉంటూ ఇక్కడ చదువుకుంటుంది పాప. నిజంగా అండి ఉలికి పడిందంతా. గిరిజన ప్రాంతమే కాదు, మన రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, ఈరోజు ప్రపంచానికే ఒక మట్టిలో మాణిక్యం అని అనుకోవాలి. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే గిరిజన ప్రాంతం నుంచి మహా అంటే ఒక టీచర్ అవ్వగలుగుతారు, లేదనుకుంటే ఒక డాక్టర్ అవ్వగలుగుతారు, లేదనుకుంటే చాలా స్పోర్ట్స్లో రానివ్వాలంటే ఒక పీటీ మాస్టర్ అవ్వగలరు. మొట్టమొదటిసారిగా ఒక ఎస్టీ నుంచి ఈరోజు మా ప్రాంతం నుంచి అతి లాస్ట్ స్టేజిలో అంటే కనీసం ఇల్లు లేని పరిస్థితి నుంచి ఈరోజు ఈ అమ్మాయి సెలెక్ట్ అవ్వడం అనేది చాలా సంతోషంగా ఉంది. సో మా తరపున తనకి ఏం కావాలన్నా కూడా మేము చేయడానికి ముందుంటాము. అదేవిధంగా నేను కూడా చాలా గర్వపడుతున్నాను ఈరోజు ఈ పాప గురించి మాట్లాడడానికి. దీనికి సపోర్ట్ చేసినటువంటి ఇక్కడ ప్రధాన ఉపాధ్యాయులు వారికి, అదేవిధంగా వారి సిబ్బందికి అందరికీ కూడా, అండ్ పీటీ టీచర్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను. గతంలో మీరు చూసే ఉంటారు, గిరిజన ప్రాంతంలో అనేక మతాలు, అనేక కులాలు.
ఒక్కొక్క కమ్యూనిటీకి ఒక్కొక్క భాష ఉంటుంది, ఒక్కొక్క వ్యవహార శైలి ఉంటుంది. డిఫరెంట్ ఒక వాతావరణం నుంచి ఈరోజు ఈ రకంగా ముందుకొచ్చి తను ఇంటర్నేషనల్ వరల్డ్ కప్కు కూడా ఆడగలుగుతుంది అంటే నిజంగా చాలా సంతోషం. నేనైతే చాలా గర్వపడుతున్నాను. ఖచ్చితంగా రాణిస్తుందని నేను నమ్ముతున్నాను. ఈరోజు కరోనా వల్ల ఈ స్కూల్లో వచ్చాను, నేను అంతా కూడా చూశాను, చాలా బాగుంది. అదేవిధంగా ఈ పిల్లలు ఆడుకోవడానికి కొన్ని ఆట పరికరాలు ఉన్నాయి. బట్ ఇది ఏంటంటే చాలా సంవత్సరాలు అయిపోయిందని చెప్పారు, నా నోటీస్లో పెట్టారు. ఖచ్చితంగా దాన్ని నేను ఇస్తానని కూడా మీ అందరి ముందు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఏదైతే వాళ్ళ మెయిన్ గేట్ ఉందో ఆ గేట్ దాని గురించి కూడా ప్రస్తావించి ఉన్నారు, అది కూడా ఇవ్వడానికి నేను ముందుంటానని కూడా మీకు తెలియజేసుకుంటున్నాను. ఏదైతే కరోనా మొన్న 2 రోజుల నుంచి టీవీ ఛానల్లో కానివ్వండి, వార్తా పత్రికల్లో చూశాను నేను. గౌరవ మన రాష్ట్రపతి గారు ముర్ము గారు కేవలం పీవీటీజీలకి ఈరోజు పిఎం జన్మన్ నుంచి ఇల్లులు శాంక్షన్ చేశారు, కేవలం పీవీటీజీ కులస్తులకు. అది కూడా 2022 నుంచి 23, అది కూడా ప్రతి ఐటీడీఏలో కూడా రాష్ట్రపతి గారు అక్కడ ఉన్నటువంటి పీవీటీజీ తెగకు చెందినటువంటి వాళ్ళందరినీ కూడా డైరెక్ట్గా ఢిల్లీలో వాళ్ళని ఆహ్వానించి వారితో మాట్లాడినప్పుడు ఉండడానికి ఇల్లు లేదు, మా గ్రామానికి త్రాగునీరు సమస్య ఉంది, అదేవిధంగా మా గ్రామంలో స్కూల్ లేదు, మా గ్రామంలో అంగన్వాడీ సెంటర్ లేదు, మా ఊర్లో కరెంట్ లేదు అనేటటువంటి కొన్ని విషయాలు ఆవిడ తెలుసుకొని పర్సనల్గా దాన్ని మొత్తం దేశవ్యాప్తంగా కూడా ప్రపోజల్ పెట్టడం జరిగింది. మరి ఆ రోజు ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దీనిని ప్రోత్సహించి ఈరోజు గిరిజన ప్రాంతం అంతటికి కూడా అన్ని ఐటీడీఏ ప్రాంతాల్లో కూడా మరి పిఎం జన్మన్ కింద హౌసెస్ కానివ్వండి ఇవన్నీ కూడా వస్తుంది. బట్ వీళ్ళకి ఇంకా ఇల్లు కూడా రాలేదని నేను విన్నాను. అదేవిధంగా వీళ్ళ గ్రామానికి త్రాగునీరు సమస్య ఉందని తెలుసుకున్నాను, రోడ్ ఫెసిలిటీస్ లేదని తెలుసుకున్నాను. ఖచ్చితంగా ఈ పాపకి వాళ్ళ గ్రామానికి మంచి జరగడానికి మేము ముందుంటాను. ఖచ్చితంగా రేపో ఎల్లుండో ఆ గ్రామాన్ని సందర్శిస్తాను. అదేవిధంగా అక్కడ వాళ్ళ పరిస్థితి అంతా కూడా అడిగి తెలుసుకుంటాను. ఈ కుటుంబానికి ఎందుకు రాలేదు ఇల్లు అనేది కూడా నేను ప్రస్తావించి అధికారులందరితో కూడా నేను మాట్లాడతాను. సో తిను అయితే ఖచ్చితంగా ఆల్రౌండర్ అని వాళ్ళ ఉపాధ్యాయులు అంటున్నారు, అన్ని లో కూడా రాణిస్తుంది, చాలా బాగా ఆడుతుంది అని. ఎందుకంటే ఒక్కసారి సెలెక్ట్ చేశారంటే అంత ఈజీ కాదని మనం కూడా తెలుసుకోవాలి. ఖచ్చితంగా తిను రాణిస్తుందని నేనైతే నమ్ముతున్నాను. సో మా ఆదివాసీ బిడ్డగా మా పేరు నిలబెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రధానోపాధ్యాయులు మనతో పాటు విజయ మేడం ఉన్నారు. మేడం, అసలు ఈ అమ్మాయి క్రికెట్ ఏ విధంగా ఆడగలదని చెప్పి మీరు ఎలా కనిపెట్టారు, ఎలా ప్రోత్సహించారు మీరు? మొదటగా ఆర్టీవీ ప్రేక్షకులకు నా నమస్కారాలు. నా పేరు డి విజయ. ప్రభుత్వ అందబాలికల ఆశ్రమ పాఠశాల విశాఖపట్నంలో నేను ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను. ఉమెన్స్ T20 వరల్డ్ కప్ క్రికెట్ ఫర్ ది బ్లైండ్కి ఎంపికైనటువంటి పాంగి కరుణకుమారి మా పాఠశాలలో 10th క్లాస్ చదువుతుంది. ఈ అమ్మాయి వాళ్ళ ఊర్లో 7th క్లాస్ వరకు చదువు మానేసి ఇంట్లో ఉండింది. అది గమనించినటువంటి మా యొక్క టీచర్స్ ఇద్దరు వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకువచ్చి ఈ పాఠశాలలో 8th క్లాస్లో జాయిన్ చేయడం జరిగింది. వచ్చినప్పుడు ఆ అమ్మాయి ఏమీ అసలు మాట్లాడేది కాదు, మెల్లమెల్లగా తను మాట్లాడడం నేర్చుకుంది. అదేవిధంగా క్రికెట్లో కానీ వేరే అథ్లెటిక్స్ అన్నిట్లో కూడా బాగా ఆడడం అనేది మా పీఈటీ గమనించింది. ఒక క్రికెటే కాదు, లాంగ్ జంపు, హై జంపు, జావలిన్ త్రో అన్నిట్లో కూడా ఆడడం అనేది అప్పుడు ఉన్నటువంటి పీఈటీ గారు గమనించారు. ఆ విధంగా ఆ అమ్మాయికి అన్నిట్లో కూడా ఆ అమ్మాయికి శిక్షణ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఆ అమ్మాయి యొక్క క్రికెట్ ప్రస్తావన అనేది డిసెంబర్ 2023లో స్టార్ట్ అయిందండి. ఫస్ట్ ఆ అమ్మాయి సెలక్షన్ జరిగింది ఉమెన్స్ హుబ్లీలో జరిగింది. హుబ్లీకి వెళ్ళింది ఆడము. తర్వాత కొచ్చికి వెళ్ళింది, 2 సార్లు కొచ్చికి వెళ్ళింది. ఈ ఆ 3 టోర్నమెంట్స్లో బాగా ఆడడం జరిగింది. అదేవిధంగా ఆగస్టులో జరిగినటువంటి ఈ సెలక్షన్స్లో బెంగళూరులో జరిగాయి, ఒక 20 days జరిగాయి.
మా పీఈటీ ఈ అమ్మాయిని తీసుకెళ్ళింది. ఆ సెలక్షన్స్లో ఈ అమ్మాయి బాగా సత్తా చూపింది. ఆ విధంగా ఆ అమ్మాయిని ఈ వరల్డ్ కప్కి సెలెక్ట్ చేయడం జరిగిందండి. ఇది ఎక్కడో మారుమూల ప్రాంతం గిరిజన బాలిక నిజంగా తన్ని ఒక స్టూడెంట్ కింద ప్రభుత్వం బాలికల ఉపాధ్యాయులు అయితే ఆ అమ్మాయిని తీసుకొచ్చిన తర్వాత ఆ అమ్మాయికి విద్యాభ్యాసం అభ్యసించడం, అలాగే ఆ అమ్మాయి స్పోర్ట్స్లో ఉన్న ఇంట్రెస్ట్ను క్యాచ్ చేసి ఆ అమ్మాయిని అయితే ఉమెన్స్ బ్లైండ్ ఇంటర్నేషనల్ T20 మ్యాచ్కి అయితే పంపించడం, అందులో ఆ అమ్మాయి సెలెక్ట్ అవ్వడం నిజంగా ఇదంతా మంచి పరిణామం అని చెప్పి ఉపాధ్యాయులు అయితే తెలియజేస్తున్నారు. అయితే ఇలాంటి వాళ్ళకి కంపల్సరీగా నా సాయి సహకారాలు అందిస్తానని చెప్పి జిల్లా పరిషత్ చైర్మన్ సుభద్ర మేడం అయితే చెప్తున్నారు. ఏదేమైనా ఈ అమ్మాయి ఉన్నత శిఖరాలు అధిరోహించాలి, అలాగే ఇంకా మంచి పేరు సంపాదించాలి. ఈ ఊరికి అలాగే ఈ పాఠశాలకి మంచి పేరు సంపాదించి అందరు మన్ననలు పొందాలని చెప్పి వీళ్ళంతా కోరుకుంటున్నారు. కెమెరామెన్ కృష్ణతో శివరామకృష్ణ RTV విశాఖపట్నం నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.